మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీకెల్లరకు శుభములు కలుగును గాక. ఇదంతా మూసేశారు, ఇంకా దారి లేదు, కొంచెం ముందుకు వస్తే మంచిదని. ఇంకా వచ్చే వాళ్ళు వస్తున్నారు, ఇంకా ముందుకు రండి, కొంచెం ముందుకు వచ్చేయండి, ఇంకా ముందుకు వచ్చేయండి, ఇలా వచ్చేయండి. ఇంకా ముందుకు వచ్చి పిల్లలు పక్క వచ్చేయండి. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు బలిని క్రోధ యౌవనంబు పక్షిరాజు యౌవనంబు బలిని క్రోధ యౌవనపై వెలయునాట్లుగా నీ
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈ రాత్రికాల సమయంలో. మరి ఈరోజు ప్రత్యేకమైన మరి కార్యక్రమాలు తమ్ముడు జయరాజు నాకు తెలియపరిచిన విధమును బట్టి త్వరగా కార్యక్రమాలు ముందుకు కొనసాగించుటకు గాను, అలాగే వారిచ్చిన సమయాన్ని బట్టి త్వరగా నేను ముగించుటకు మరి ఈ కార్యక్రమానికి సగము మరి అన్ని కూడా త్వరగా జరిగించుటకు ఇష్టపడుచున్నాను. దయచేసి అందరూ కూడా సహకరించండి. ముందుగా దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. మరి ఈ సమయంలో వాక్య పఠనము డాక్టర్ గారు వచ్చి వాక్యం చదువుతారు. సో మా సహోదరి కుమార్తె ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును ముందుగా చదివిన తర్వాత మరి కొద్దిగా కొన్ని నిమిషములు మరి కుటుంబాన్ని ఉద్దేశించి, బిడ్డలను ఉద్దేశించి దేవుని వాక్యాన్ని మనము ముందుకు కొనసాగించుకుందాం. పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 128వ అధ్యాయము, కీర్తన గ్రంథము 128వ అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వరకు మా సహోదరి శిరీష గారు డాక్టర్ గారు వచ్చి అవి ఇలా తల్లి ముందుకు వచ్చి 128వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. కీర్తనలు 128 మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుల మీద సమాధానముందును గాక. ఆమేన్. పరమదేవ నిబంధనాజ్ఞ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలచియుండును. యెహోవా నీతి తలములాచి అలకునుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. జరగబడి కార్యక్రమం అలాగే చదవబడిన వాక్యం నిమిత్తము సువార్తరాజు గారు ప్రార్థన చేస్తారు. తదుపరి కార్యక్రమం ముందు కొనసాగించుకుందాం. త్వరగా అందరూ సహకరించండి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో సహోదరుడు నాయన తండ్రి, తనకు వచ్చిన భార్యను బట్టి నాయన వారు వివాహము నా తండ్రి దేవ నీ కృపలో జరిగించి నా తండ్రి ఇదిగో దినముకు నా తండ్రి 10 సంవత్సరములు నా తండ్రి వారు పూర్తి చేసుకుని నా ప్రభా ఈరోజు నా తండ్రి కృతజ్ఞత కూడికగా ఈ యొక్క ప్రార్థన పెట్టించిన విధానం బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. అయ్యా ఇప్పటి వరకు నా తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి కృప చూపించినందుకు మీకు వందనములు తండ్రి, స్తోత్రములు దేవా. ఇదిగో ఈ సమయంలో నా తండ్రి అయ్యా మీ మాటలను మేము వినగొరుచుండగా నా తండ్రి మీరు నిలబెట్టిన దాసుల ద్వారా మాతో మాట్లాడండి. మీ మాటలను మేము స్వీకరించి మా హృదయంలో భద్రపరుచుకుని మీ మాటల ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయం ఇచ్చేయండి. జరుగు కార్యక్రమంతులకు బంధం తండ్రి మీరే అధ్యక్షత వహించి మీకు మహిమాత్మ జరిగించుకుని మీరే తోడి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన వానికి వందనములు తెలియపరుస్తూ ఉన్నాము. మరి చివరిలో మరి తమ్ముడు జయరాజు మాట్లాడుతాడు ఈ కార్యక్రమం ఉద్దేశము, అలాగే ఈ దేవుడు వారి యొక్క జీవితంలో చేసిన కార్యములు బట్టి చివరిలో తమ్ముడు జయరాజు గారు మాట్లాడతారు. ముందుగా ఈ కార్యక్రమము కాకి జయరాజును అలాగే కుమార్తె సుభాషిని దేవుడు ప్రేమించి వారిని
ఏకపరిచి ఐక్యపరిచి జతపరచి 10 సంవత్సరములు సుదీర్ఘముగా దేవుడు వారి దాంపత్య జీవితం బహుగా ఆశీర్వదించి దీవించి, అలాగే అన్యోన్య సహవాసమును, అంతేకాకుండా ఒక ప్రత్యేకముగా దేవుని పట్ల వారి ఇరువురు కూడా ఏకపరచబడి దేవుని కార్యములు జరిగించడానికి దేవుడు కృప చూపించిన విధమును బట్టి 10వ వార్షికోత్సవ వివాహ వార్షికోత్సవ ఈ కార్యక్రమం బంధువులతో, స్నేహితులతో, తన సన్నిహితులతో, ఇరుపక్షాల కుటుంబాల సమక్షములో మరి ఈ కార్యక్రమం జరగడానికి దేవుడు కృప చూపించిన వారైనారు. అందుని బట్టి మరి దేవునికి మహిమ. అలాగే కుటుంబానికి మరింతగా దేవుడు వారి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి రాబో దినములు మరింత గొప్ప దీవెనకరముగా, ఆశ్చర్యకరముగా ఈ కుటుంబాలు ముందుకు కొనసాగడానికి గత 10 సంవత్సరములు దేవుని యొక్క కాపుదల కృప అనుగ్రహించిన విధమును బట్టి ఈ రాత్రికాల సమయంలో కృతజ్ఞత స్తుతి కూటము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును కాక. మరి ఈ సమయంలో మరి మాకు అత్యంత ప్రియులు, తండ్రి సమానులు, అలాగే ఈ కుటుంబానికి మరి పెద్దగా అన్ని విషయాలలో కూడా వారు ముందుండి తల్లి గారు, అలాగే సత్యనారాయణ గారు దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క కృపలో బలమైన రీతిగా వాడబడుచున్న వారి ప్రియులు మరి టీవీ సత్యనారాయణ గారు మరి కుటుంబాన్ని ఉద్దేశించి, బిడ్డలను ఉద్దేశించి మరి ఆశీర్వాదములు మరి అందించాలని మరి ఒక కొద్ది సమయము దేవుని వాక్యం ద్వారా అలాగే శుభములు తెలియపరచాలని తండ్రి గారిని, కిరీచరణ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందటప్పుడు కొడుతూ మరి కార్యక్రమం దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు ఈ యొక్క గృహం నందు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క కృతజ్ఞత కూడిక, ఎందుకంటే దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల చేసినటువంటి మరి గొప్ప కార్యాలు, లేదా మనకు కష్టాల్లోనూ శ్రమల్లోనూ సాలిన దేవుడిగా ఉండి మనల్ని బలపరుస్తూ, మరి లేమిలోను అలాగే కలిమిలోను కూడా దేవుడు మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం ముందుకు నడిపించినందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. రెండవదిగా మరి సందర్భం ఏంటంటే, మరి జయరాజ్కి అలాగే సుభాష్కి వివాహమై ఈ రోజుకి 10 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఆ సందర్భంగా మరి దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నమాట. చేసిన మేలును మర్చిపోకూడదు, బహిరంగంగా వాటిని మనం ఒప్పుకునే వారిగా ఉండాలి, దేవుణ్ణి కనపరిచేవారిగా ఉండాలన్నమాట. మనం చదివినటువంటి లేఖన భాగం చూసినట్లయితే కీర్తనలు 128వ అధ్యాయంలో, నీ లోబుట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండు. ఇది సాధారణంగా మనం చదువుతూ ఉంటాం. అయితే దాని భావాన్ని మనం గ్రహించినట్లయితే చాలా లోతుగా ఉంటూ ఉంటుంది. ఆ పైన 2వ వచనంలో ఏమని ఉందంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కాబట్టి మనం కష్టపడి పని చేసుకుంటూ మరి యథార్థంగా జీవించినప్పుడు దేవుడు ఏ విధమైనటువంటి కుదువ లేకుండా మన కుటుంబాన్ని కానీ మనల్ని కానీ కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు నమ్ముకున్న తర్వాత మన యొక్క జీవితం ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. అదే రీతిగా మరి 52వ కీర్తన 8వ వచనంలో కూడా దేవుడు చక్కటి మాట ద్వారా మనల్ని బలపరిచేవాడుగా ఉంటాడు అన్నమాట. నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నానంటున్నాడండి, పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను.
దావీదు గారు మరి ఆయన జీవితంలో ఎక్కడి నుంచి ఆయన ప్రయాణం మొదలవుందంటే గొర్రెల్ని కాచుకునేటువంటి స్థితి నుండి లోయలో నుంచి ప్రారంభమైంది. లోయ అంటే శ్రమలు, ఇబ్బందులకి సూచనగా కనబడుతుంటాయి అన్నమాట. అలాంటి పరిస్థితి నుండి మన మధ్యకి మన మణిప్రకాష్ అయ్య గారు విచ్చేస్తున్నారు. ఆయన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అయితే లోయ అనేది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే మరి కష్టాలు, ఇబ్బందులకి లోయని సాదృశ్యంగా పెడతారు. పర్వతం, కొండ దేనికంటే అభివృద్ధికి లేదా మంచి వృద్ధి పొందడానికి సాదృశ్యంగా దేవుడు చూపుతూ ఉన్నాడు అన్నమాట. అయితే ఆయన స్థితి ఎక్కడ మొదలైంది? గొర్రెలు కాసుకునే స్థితి నుండి ఎక్కడ వరకు వెళ్ళాడంటే ఇశ్రాయేల్ ప్రజలందరికీ రాజుగా ఉండే స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. ఎందు నిమిత్తం తీసుకెళ్ళాడంటే మరి చిన్నతనం నుండి కూడా దేవునికి యథార్థంగా జీవించాడు. దేవుని యొక్క కార్యాల్లో ఆయన చక్కటి సహకారాన్ని అందించాడు అన్నమాట. ఆ స్థితి నుండి దేవుడు మరి దావీదు గారిని అక్కడ ఎంతవరకు తీసుకెళ్ళాడంటే మరి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళాడు అన్నమాట. మరి ఎవరైనా సరే దేవుడు ఆశీర్వదించినప్పుడు మరి ఎవరు కూడా దాన్ని అడ్డగించలేరు అన్నమాట. సాతాను కూడా ఏం చేయలేదు. యోబు విషయంలో చూసుకున్నట్లయితే సాతాను ఏం చేసింది? దేవుణ్ణి అడిగింది పర్మిషన్. ఏమని? నీ బిడ్డనే నేను శ్రమ పెట్టినప్పుడు నిన్ను విడిచిపెట్టి నిన్ను దూషిస్తాడు అని మరి సాతాను అన్నప్పుడు మరి యోబుగా దేవుడు ఏమన్నాడంటే, యోబు అట్లా కాదు, అయితే నీకు అతని మీద సర్వాధికారాలు ఇచ్చాను కానీ ప్రాణాన్ని మాత్రం తీయడానికి అధికారం లేదని చెప్పినప్పుడు మరి యోబు గ్రంథంలో ఉంటుందన్నమాట. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి మాట. ఆ రీతిగా మన జీవితాలని మనం దేవునిలో మరి మలుచుకున్నట్లయితే మరి మనం చక్కటి జీవితాన్ని సాగించవచ్చు అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. మరి సమస్యలు అనేవి మనుషులకి వస్తూ ఉంటాయి, అవి పోతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా సమస్యలు లేదా ఇబ్బందులు లేదా అనారోగ్యం అనేది శాశ్వతంగా ఉండదు. మనిషి యొక్క జీవితం ఎలాంటిదంటే ఒక చక్రం లాంటిది అన్నమాట. ఒకప్పుడు కిందకు దీనస్థితిలో ఉండొచ్చు, మరలా ఒకప్పుడు పైకి లేపబడేటట్లు ఉంటుంది అన్నమాట. అయితే మరి ఎప్పుడు కూడా మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలని ఇక్కడ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే కీర్తనలు మరి 1వ అధ్యాయము 3వ వచనంలో చక్కటి మాట ఉంటుంది, చదవండి. అతడు నీటి కాలువల యోర్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనున్నాడు. అయితే మన స్థితి నీటి కాలువల యోరన నాటబడినదంటే దేవుని మందిరంలో నీవు నాటబడాలి. అంటే దేవుని మందిరానికి నువ్వు క్రమం తప్పకుండా వెళ్ళేవాడిగా ఉండాలన్నమాట. అప్పుడు నీవు స్థితి ఎలాగుంటుందంటే పచ్చటి చెట్టు వలె ఉంటుంది. ఒలివ మొక్కను ఎందుకు సాదృశ్యంగా చెప్తుంది బైబిల్లోని? నోవహు కాలంలో మరి వర్షాలు అంటే జలప్రలయం వచ్చినప్పుడు అది 150 రోజుల వరకు కూడా నీళ్లు మునిగున్నా కూడా ఆ మొక్క చనిపోలేదు. అది జీవానికి సాదృశ్యంగా ఉన్నమాట. అంటే ఆ నీళ్ళని ముంచినప్పుడు దానికి శ్రమే కదా, మొక్కకే ఇబ్బంది, ఎంతో మరి బాధపడి ఉండొచ్చు. నీకు కూడా అలాంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుని మీద నమ్మకంగా ఉన్నట్లయితే చక్కటి మరి దేవుడు మరి ఆయుష్నిస్తాడు, అలాగే కృప చూపుతాడు. నీ ఎడల ఆయన ప్రణాళిక ఏమై ఉందో కూడా అవన్నీ కూడా నెరవేర్చేవాడుగా ఉంటాడని ఇక్కడ చెప్పబడుతుందన్నమాట. చివరిగా మరి మనం దేవుని యందు ఎంతో భయభక్తులతో వస్తూ ఉంటాం. అయితే మన యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో 33:3లో ఉంటుంది అన్నమాట. ఒక చక్కటి వాక్యం ఉంటుంది. అతడు నన్ను యెహెజ్కేలు
ఖడ్గమట్టుకు చూసి ఆ, బాకా ఊది జనులకు హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదు విడియును జాగ్రత్త పడినందున ఖడ్గం వచ్చి వాని ప్రాణం తీసిన ఎడల వాడు తమ ప్రాణులకు తానే ఉత్తరవాది. ఇరవై 33 ఇర్మియా మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజెప్పేదను. కాబట్టి మనం ఏదైనా సరే దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మొరపెట్టేవారిగా ఉండాలన్నమాట. నీవు మొరపెడితే దేవుడు తప్పకుండా నీ యొక్క మనవి ఆలకించేవాడిగా ఉంటాడు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను దేవుడు బయలుపరిచేవారిగా ఉంటారు అన్నమాట. ఈ సందర్భంగా మరి దేవుడు ఆ కుటుంబానికి వారి యొక్క మరి వివాహ జీవితంలో మరి వారికి ఇచ్చినటువంటి బిడ్డలు 2 కుమారులను దేవుడు అనుగ్రహించారు. వారిని బట్టి కూడా దేవుని మహింపరిచేవారిగా ఉండాలి. కాబట్టి మరి వారికి ఈ యొక్క వివాహ దినోత్సవ అదే పెళ్లి రోజు సందర్భంగా యానివర్సరీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మరి అయ్య గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ఇక దంపతులు ఇక్కడ కనబడతలేదు. దయచేసి మరి ఇది మీ కొరకే ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి తమ్ముడు జయరాజు గారు అలాగే సహోదరి కుమార్తె సుభాష్ని మరి దయచేసి మరి ఇక్కడ ఉండాలని మీకు ప్రేమపూర్వకం తెలియపరుస్తున్నాం. త్వరగానే కార్యక్రమాలు ముందుకు కొనసాగించబడుతున్నాయి. చాలా పెద్ద టార్గెట్ ఉంది. భోజన కార్యక్రమాలని ఇంకా కొన్ని ఆ బిడ్డలు ఇరువురు కూడా వారి మనసులో ఉన్న కోరిక నాకు తెలియపరిచారు. అది అప్పుడే లీక్ చేయకూడదు కాబట్టి అందరికీ సమాన్యాయము జరగాలి కనుక దయచేసి అందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోండి. మీరు అందరూ కూడా ఏకీభవిస్తే ఒక పల్లవి చరణం ఒక పాడండ్రా అమ్మా. మరి మాకు రాజ్య స్నేహితురాలు అన్నమో లేకపోతే సంఘ స్థాపనలో ప్రముఖమైన పాత్రను వహించిన సుబ్రహ్మణ్యం గారు, గోసాల సుబ్రహ్మణ్యం గారు, ఇందిర, ఎందుకంటే ఇద్దరం కూడా సమకాలికులము. చాలా సంతోషం. మరి ప్రత్యేకమైన పాట మరి గోసాల ఇందిర గారు ఒక పాట పాడతారు. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఈ దారిలో వెళ్ళాలో తెలియక
ఇందిర గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే కాకి వారి కుటుంబం, గోసాలు వారి కుటుంబం దినమనలో సంఘ పరిచర్యలో చేసిన పనులు చాలా అద్భుతము, చాలా ఆశ్చర్యము. ఎందుకంటే మరువలేము. గోసాల వారి కుటుంబంలో ఉన్న పెద్దలైన వారందరూ కూడా వారి బిడ్డలతో సహా నేటికి ప్రతి కార్యక్రమంలో కూడా మరి మంచి సహకారం అందించి వారు ఉన్నారు. దేవుని యొక్క సేవ విషయంలో, సంఘ విషయంలో అందరు బట్టి ప్రత్యేకంగా అందరికీ కూడా నా హృదయపూర్వక మరణాలు తెలియపరుస్తున్నాం. మరొక వాక్య సందేశాన్ని మనం విందాము. ముందుగా టీవీ సత్యనారాయణ గారు మరి బిడ్డలను ఇరువురిని ఉద్దేశించి దేవుని పట్ల భయభక్తులు కలిగిన కుటుంబాలు ఎటు విధముగా ఆచరించబడతాయో. ప్రియులరా, మరి నేను చేసే సేవా కార్యక్రమాలలో దైవజనుల యొక్క విషయాలలో పలుమార్లు టీవీ సత్యనారాయణ నాన్నగారు, అమ్మగారు, అలాగే వారి కుమారులు కూడా దూరదేశంలో ఉన్న గిరిశోము, వారి యొక్క సతీమణి గారు అయితే మరి ముఖ్యంగా దైవజనుల యొక్క కార్యక్రమాలు నేను ఏదైనా తలపెట్టినప్పుడు, నేను వారితో మాట్లాడినప్పుడు ప్రత్యేకముగా ఆ కార్యక్రమాలు దైవజనుల పక్షముగా జరిగించే ప్రతి కార్యక్రమం కూడా వారి పూర్తి సహకారం అందించేవారు ఉన్నారు. అలాగే కుమారుడు గిరిశ విషయంలో కూడా వారు ఏ దేశంలో ఉన్నా అక్కడి నుంచి ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని, సంఘాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ వారు చేసే కార్యక్రమం బట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి దేవాది దేవుడు వారి కుటుంబాలను మరింతగా అభివృద్ధి పరచబడలాగా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని దేవుని సేవకంగా నేను తెలియపరుస్తున్నాను. మరి రెండవ వర్తమానము దేవుని దాసులు, దైవజనులు, బైబిల్ మిషన్ పక్షముగా ఘనమైన పరిచయం చేస్తున్న దైవజనులు రెవరెండ్ మణిప్రకాశ్ అయ్య గారు, ఈరోజు జయరాజు గారు, అలాగే వారికి భార్య గారి సందర్భానుసారముగా కొద్ది సమయము వాక్యాన్ని అందించి కుటుంబాన్ని దీవించాలని అయ్యాన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న టబ్బులు కొడుతూ ఆహ్వానిద్దాం. త్రియేక దేవునికి నా వందన మరణాతలు. అలాగే ఇటీ సమయమును నన్ను ప్రేమించి ఒక సహోదరునిగా మరి బహు కొద్ది కాలముగా సేవలో వాడబడుతూ మరి ట్రస్ట్ ద్వారా దేవుని యొక్క పరిచర్యను జరిగించుటకు ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి ట్రస్ట్లో ముఖ్యునిగా వాడబడుతున్న మరి యవనస్తుడు జయరాజ్ గారికి, మరి సతీమణి సుభాషిణి గారికి, అలాగే మరి స్థానిక సంఘ గురువులు, మరి వారి యొక్క మరి ఆత్మీయ పోషకులైన అన్నయ్య గారు రెవరెండ్ మరి డేవిడ్ రాజయ్య గారికి, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో ఘనముగా మరి సేవలు అందిస్తున్నటువంటి మరి టీవీ సత్యనారాయణ గారికి, ఏకీవించిన మీలరకు, ప్రతి యవనస్తులకు, అలాగే పాస్టర్ గారికి నా వందన మరణాతలు. మరణాత మరి ఈ సందర్భమును జయరాజ్ గారు ఇప్పటికిప్పుడే మరి నాకు తెలియజేశారు. మరి మరొకటైతే మరి నేను రానేమో రానకూడనేమో తెలీదు. మరి ట్రస్ట్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక సాధనముగా, వస్తువుగా వాడబడుతూ ఇటు సంఘములోనూ అలాగే ప్రతి యవనస్తుని యొక్క మరి వెనక ఉండి చక్కని మరి సేవలో మరి ఇక్కడ మాత్రమే కాకుండా దూర ప్రాంతాలలో, అరణ్య ప్రదేశాలలో మరి ఒక లైట్ కూడా లేనటువంటి
మరి సదుపాయములు వీలు వాళ్ళు లేనటువంటి ప్రాంతాలకు వెళ్ళి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను అందించటంలో మరి ఘనముగా మరి ఒక బండికి చక్రం వలె ఉపయోగపడినటువంటి మరి జయరాజు గారి యొక్క మరి యానివర్సరీ 10 సంవత్సరాల చెప్పండి ఏంటది 10 సంవత్సరాల వివాహ బంధానికి సాదృశ్యంగా ఈ స్తుతి కూడికను వారు ఏర్పాటు చేసుకున్న వారు ఉన్నారు. అందు నిమిత్తమై మన దేవదేవుడైన దేవదేవునికి మన తండ్రి గారు మన దైవజనులకి సంఘ పూర్వీకులైనటువంటి పరలోక వాసులకును మరొకసారి మరి కృతజ్ఞతలు వందన మరణాలు తెలియజేస్తున్నారు. సరే, సమయం ఇచ్చినటువంటి వారికి మరి నేను మరలా వేగముగా అందించాలి కనుక మరి వాక్యములో ఒక మాట ఉంది. అదేమిటంటే ప్రారంభంగా చూద్దాం. నిర్గమకాండము తీయండి ఒకసారి. 12వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఆ, ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను ఆ, అనగా అనగా ఇంటికిని ప్రతి ఇంటికి ఆ, ఒక మేక పిల్లలైనను తీసుకునవలెను. తీసుకున్నవలెను. చాలు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ సమయంలో ఈ చిన్ని సమయంలో చదివినటువంటి చిన్న వాక్యమును మీరే అందించమని క్రీస్తు అను ఆరోహణ నామమున వందించుచు ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మనకు ఇశ్రాయేలీలైనటువంటి వారు ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, మోసేసు ఉపవాస ప్రార్థనలో మనము బాగుగా నేర్చుకుంటుంటాం నిర్గమకాండాన్ని. అయితే ఇప్పుడు ఏమీ అవసరం కాదు, కానీ ఇక్కడ మాట తెలియజేశారు. అదేంటంటే నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మరియు మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ మాట చెప్పుము. ఇక్కడ ఒక విషయం చెప్పారు, మీరు చూడండి ఒకసారి. ఈ నెల దశమి నాడు, ఈ నెల దశమి అంటే ఎంత సంఖ్య? ఎంతమ్మా? 10. మరి జయరాజు సుభాసిని గారికి వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు అయ్యింది. ముందుగా మనము జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ఆశీర్వాదం. 10 సంవత్సరాల ఆశీర్వాదం, 10 సంవత్సరాల యొక్క క్షేమము, 10 సంవత్సరాలలో వారికి వివాహ బంధంలో ఏవేవి ఉన్నవో, వారి పర్సలు కావచ్చు, ఈ గృహంలో కావచ్చు, బాహాటంగా కావచ్చు, మరి ఏమైనా కావచ్చు, మరి అన్నిట్లో కూడా వారు దేవునికి చక్కగా వారి హృదయములో, వారి తలంపులో, వారి యొక్క బిహేవియర్లో, భర్త యొక్క స్థితిలో మరి ఈ రోజున ఈ కూడిక ఏర్పాటు చేసిన వారు ఉన్నారంటే అది దేవుని చిత్తమై ఉన్నది, దేవునికి మహిమై ఉన్నది. వినండి. అందుకే దేవదేవుడు అంటారు కదా, మీకు ఈ నెల ఏంటిది? ముంచదమ్మా ముందు. ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు నెలలో ఇది మీకు మొదటి నెల, నెలలో ఇది మొదటి నెల గనుక ఏంటి మొదటి నెల అంటే వారి శ్రమలు, ఐగుప్తులో వారు పడిన విషయాలు, ఐగుప్తులో వారు ఎవరు పొందినటువంటి ఆ బానిసల యొక్క స్థితులు, వారు ఎంతగానో దేవుణ్ణి మొరపెట్టుకునగా దేవుడు వారి కొరకు ఒక ప్రవక్తను ఏర్పాటు చేయడము, ఆ ప్రవక్త వెనకాల వారు ఉండి ప్రవక్తను ముందు పెట్టుకుని వారు ప్రయాణం చేయడము అనేది ఒక ఘనమైనటువంటి విషయం. అలాగే మరి జయరాజు సుభాషిణ గారి యొక్క విషయంలో కూడా సంఘ గురువు ముందు ఉండి, సంఘ గురువు యొక్క ప్రార్థనలు, సంఘ గురువు యొక్క ప్రోత్సాహము, సంఘ గురువు యొక్క మరి సలహా, ఇలాగ చెప్పుకుంటే ఎన్నెన్నో ఉంటాయి. కాబట్టి ప్రతి దాంట్లో కూడా గురువు యొక్క స్థితిని వారు గౌరవించే వారు ఉన్నారని చెప్పి వారి మాటల్లో, వారి స్థితిలో గత 10 దినాలకి, నెల
నెల అవుతుందమ్మా సభలు జరిగి? నెల అవుతుందా? మే నెలలో పెట్టుకున్నాం కదా, మే నెల కూడా అవలేనట్టుంది ఇంకా. ఆ సభలే ఒక సాదృశ్యం, ఆ సభలే ఒక ఘనమైనటువంటి మహిమకరమైనటువంటి దీపం వంటిది. ఈ 10 సంవత్సరాలలో దేవుడు వారికి ఇచ్చినటువంటి, అందుకే చెప్పాను మొదట 10 సంవత్సరాల ఆశీర్వాదము. ఏంటి చెప్పండి? 10 సంవత్సరాల ఆశీర్వాదం. 10 సంవత్సరాల ఆశీర్వాదము వారు ఎంతగా వారి మైండ్లో ఫిక్స్ అయ్యి స్థితులు కలగకపోతే ఈ రోజున చూద్దాంలే, ఇంట్లో మానసిక స్థితి ఎలా ఉంది, బాగోలేదులే, చూద్దాంలే, ఏదన్నా సంఘంలో ఏదైనా చిన్న పార్టీ కింద పలహారం పెట్టి పాస్టర్ దగ్గరికి వెళ్ళి పాస్టర్ కలుసుకుని ప్రార్థన చేయించుకునే చిన్న దర్శనం అక్కడ అయిపించేసుకుందాం అనుకోవచ్చు వాళ్ళు. కానీ అలా అనుకోకుండా సేవకులతో, బంధువులతో, రక్త సంబంధికులతో, ముఖ్యంగా కావలసినటువంటి వారితో, సంఘముతో, సంఘ నాయకులతో ఈ రోజున ఈ రాత్రి కాలమున ఈ చక్కని వాతావరణంలో ఎలాగన మరి దేవుడిచ్చినటువంటి ఈ ఘనమైన స్థితిని వారి ద్వారా మన ద్వారా మనమంతా కలిసి దేవుని వైపరుస్తున్నామంటే ఇది ఎంత ధన్యకర విషయమో మనం భావించవలసిన వారం విన్నాం. కాబట్టి ముగింపులోకి వచ్చాము. చూడండి, మీరు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పము, సర్వ సమాజముతో చెప్పము. సర్వ సమాజం అంటే మొత్తం అన్నమాట, టోటల్గా అంతటితో చెప్పాలి. ఒకరికి 10 మంది చెప్పేసి మిగతా వరకు అలా ఆ మాటలో పాస్ చేసేయండి, అలా చెప్పేయండి అంటకలేదు. చూసావా, ఈ రోజుల్లాగా ఒకడు ఆటో తీసుకొచ్చి సోలాపూర్ ఉల్లిపాయలు వచ్చినాయి, అయ్యి మామిడికాయలు వచ్చినాయి, అయ్యి చెప్పి అటువంటి ఏమి లేవు. అక్కడ బోర ప్రసంగటువంటి అటువంటి ఏమి లేవు. అంతమంది ఉన్నారు. అంతమంది కూడా ప్రతి వారు కూడా ప్రవక్త యొక్క మాటను వారు గౌరవించారు, మహిమపరిచారు. ఇంకా చెప్పాలంటే ప్రవక్తను ఆరాధించారు వారు. అందుకే ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబం చొప్పున గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనా అనగా ప్రతి ఇంటికి గొర్రెపిల్లైన మేకపిల్లైన ఒకరు తీసుకుని రావాలి. కాబట్టి ఈ 10 ఏళ్లలో వారు ఎన్నిసార్లు, ఎన్ని అర్పణలు, ఎన్ని వారికి తోచినటువంటి సంఘములో లేకపోతే సంఘ నాయకులకు ఎలాగో అందించారో అవన్నీ కూడా దీవెనకరమై ఉన్నవి. ముగింపులో చూసినట్లయితే మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో 8-9 వచనంలో ఒక మాటను తెలియజేస్తారు. అదేమిటంటే చూద్దాం ఒకసారి, చూడమ్మా. మొదటి తిమోతి 5:14. కాబట్టి కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవాలని కోరుకొనుచున్న ప్రస్తుత రోజులలో ఈ వచనము చాలా ఘనమైనది. ఎంతో వెనక మనం నీడ మనతో లేకపోయినా సరే ఈ వచనం మన వెనకాల ఉండాలి. అందుకే చూడండి, ఒక్కసారి చూద్దామా. యవ్వన స్త్రీలు ఏం చేయాలి? ఓకే, వివాహం అయింది, ఓకే, వివాహ పిల్లలు కూడా వారు పొందారు. ఇది ఇంపార్టెంట్. గృహ పరిపాలన ఎవరమ్మా? ఈ రోజుల్లో గత 20 yearsగా మరి వివాహ బంధ యొక్క, లేక ఇంకా చెప్పాలంటే ఒక అటు ఇటుగా 20 years వేసుకోండి, వివాహ బంధం యొక్క రూల్స్ మారిపోయాయి. వివాహ ఏర్పాట్లు కూడా మారలేదు. చెప్పండి, చాలా ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నటువంటి వారు మన మధ్య ఉన్నారు. అన్నయ్య గారు ఉన్నారు, మరి మాకంటే ముందు చేసుకున్నటువంటి సీనియర్ అన్నయ్య గారు ఉన్నారు, మరి మీలో పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ కాలపు విషయాలకును, ఆ కాలపు బంధాలకును, ఆ కాలపు మరి అటాచ్మెంట్కి లేకపోతే ప్రేమలకును లోబడి ఉండేటువంటి విషయాలకి ప్రస్తుత విషయాలకి భేదం లేదా? చెప్పండి, ఉంది, చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన అంటారు కదా, ఏమని? ఎవరు కిందకి వచ్చామా? పిల్లలను కని గృహ పరిపాలన జరిగించచ్చు, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా కోరుచున్నాను. అంతే. ఎవరి విరోధి? ఎవరి విరోధి? సాధారణంగా అనుకుంటాము అపవాది అనుకుంటాం, అవునా? మెయిన్ సబ్జెక్ట్ వాడే కదా. ఎవరు చెప్పండి? వాడి. కానీ వాడికంటే ముందు ఉండి, వాడికంటే ముందు అందరినీ మరి రేపి, వాడికంటే ముందు అందరినీ ఇది చేసుకొచ్చేటువంటి వారు మనుషులు కూడా ఉంటారు. కాబట్టి
వాక్యంలో ఒక మాట అంటారు కదా, ఏమని చూడండి, సామెత చెప్తారు, అయిన భార్య దొరుకుట కంటే అమూల్యమైనది. ఈ దినాలు అలాగే ఉన్నాయి. అలాగని చెప్పి ఎక్కడ లేరని కాదు, ఉన్నారు. అటువంటి ఫ్యామిలీ ఉన్నాయి, బిడ్డలు కూడా బాగా పెంచుకునేటువంటి వారు తమ కడుపులో ఎంతవరకు వారికి ఎంత వయసు వచ్చిన డిగ్రీలు చదివిన పెద్ద పెద్ద యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్నా సరే మరి ఎంతగానో తమ బిడ్డలటువంటి వారిని బాగుగా చూసుకునేటువంటి వారు నేటి కాలంలో ఉన్నారు. ఇప్పుడు మన మధ్య కూడా ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ రీతిగా మనం గమనించినట్లయితే ఆ వాక్యం చెప్తున్నాం చూడండి, ముగించేసుకుందాం. ఇప్పుడు కింద చూడండి సరే, ఏంటది, జరిగించు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. మరి ఎవరు విరోధి అని అనుకున్నాం కదా, ఎవరో విరోధి? బంధువులు విరోధిగా ఉంటారు, ఇలా బాగున్నారేంటి అని చెప్పి చూసి ఓరవలేక, స్నేహితులు అనుకుంటారు, లేకపోతే ఎవరెవరు అనుకుంటారు. అపోది ఎప్పుడు అనుకునేవాడు, వాడు మంచి మనిషి చెట్లు అనుకుంటే వాడు డ్యూటీ అది వాడిది. కానీ మనుషులను వారి ప్రేరణ చేసి ఏం చేస్తాడు, వారిలో గలిబిలి కలిగిస్తూ ఉంటాడు. వివాహ బంధమైనది చాలా గొప్పది. దేవదాసయ్య గారు వివాహ కీర్తనలు ఎంతో బాగా రాశారు. చూసారా, మీకు అందరికి వివాహ కీర్తన వచ్చు కదమ్మా, మరణాత వచ్చు కదా. అలా చూడండి, ఇది పుట్టినరోజు కాదు, హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒకరి పేరు చెప్పి చప్పలు కొట్టేసి కేక్ కొట్టేసి పూజ వెళ్ళిపోవడానికి. అవునా, వివాహ కీర్తనలు మనకి ఎంత బాగా రాశారు దైవజనులు, చూసావా. కాబట్టి మరి పుస్తకం మీద పాడు చూసారా. కాబట్టి దైవజనుల ద్వారా మరి చక్కని ఆశీర్వాదకరమైనటువంటి వివాహ చరణాలని మరి బాగుగా అందించిన వారై ఉన్నారు. సరే, మరి దేవుడిచ్చినటువంటి తలంపు మరి ఏదేమైనా జరేజ్ గారికి మరి ఒక ఫలము ఏంటంటే దేవుని పరిచర్య మరియు దేవుని సేవ ప్రతి చోటకి ఇక్కడే ఉండకూడదు, ప్రతి చోటకి అది వ్యాపించాలి, అది పారాలి. ఏదైనా తోటలో ఉన్నటువంటి నది ఎన్ని దిక్కులకైతే పారిందో అలాగే ఎక్కడున్న సేవ ఎక్కడే ఉండకూడదు, ప్రతి చోటకి వెళ్ళాలి అని చెప్పి మరి వీరి కుటుంబంలో ఒక సేవకుడు తయారవడం అనేది కుటుంబానికి దీవెన, భార్యకి దీవెన, బిడ్డలకి దీవెన. కాబట్టి మరి ఈ విధంగా 10 సంవత్సరాలు ఎంతగానో వారు మీద అపవాది చూసినా, మనుషులు చూసినా, ఎలాంటి వారు చూసినా వారి వివాహ బంధాన్ని ఎంతకాలం కాపాడుకున్నారు. మొదటగా చెప్పేది ఒకటే, నేను ఈ 10 సంవత్సరాల ఆశీర్వాదాన్ని మరి ముందు ముందు కూడా దైవికంగాను సేవాపరంగాను అలాగే వారి కుటుంబ ప్రార్థనగాను వ్యక్తిగత మరి విషయాలుగాను కాపాడుకుంటూ విరోధి అయినటువంటి అపవాదికి కానీ విరోధి అయినటువంటి మరి వారి బంధాన్ని చూడలేనటువంటి వారికి మరి దూరముగా ఉంటూ వారి భక్తి జీవితాన్ని మరి ఆ విశ్వాసమైనటువంటి స్థితిని కాపాడుకోవాలని తెలియజేస్తూ మరి వాక్యములో ఇన్ని సందర్భాలు ఉన్నా మరి సమయం చాలా మరి పరిమితమైంది కాబట్టి మరి దేవుడు వారిని దీవించి మరి ఈ 10 సంవత్సరాలలో ఎన్ని రోజులు గడిచాయో, ఎన్ని వారాలు గడిచాయో, ఎన్ని నెలలు గడిచాయో, ఎన్ని గంటలు గడిచాయో మరి ప్రతిటి కూడా వారి మరవచ్చు. కానీ దేవుడు మరుస్తాడా? ఏమా, మరవడు. కాబట్టి మరవక దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ మరి దేవుడు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని మహిమ పొందును గాక. ఆమె ఈ అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షులైనటువంటి వారికి, అన్నయ్య గారికి నా వందన మరణాతలు. మరణాత. చాలా సంతోషమండి. మరి బిడ్డలోని ఇరువురిని జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క సహకారములను అలాగే దేవుని యొక్క పరిచర్యలో వారు చేస్తున్న ప్రతి పనిని మరి జ్ఞాపకం చేసుకొనొచ్చు చక్కని విషయములు తెలియపరిచిన దేవుని దాసులు దైవజనులు మణిప్రకాశయ్య గారికి ఈ కార్యక్రమం తరపున ప్రత్యేక నిండు వందన మన్నాతులు తెలియపరుస్తున్నాం. చాలా సంతోషం. మరి ముగింపులోకి వచ్చాము. ప్రియులరా, తమ్ముడు జయరాజు తన యొక్క జీవితంలో దేవుని పట్ల ఎంతో భయమును భక్తిని కలిగి దేవుని యొక్క సేవకు సహకారముగా దేవుని పరిచర్యలకు సహకారము మరి అందిస్తూ అలాగే తన కుటుంబము కొరకు ఎంతో శ్రమపడి ప్రయాసపడి
పని చేసుకుంటూ ఒక ఆదర్శవంతమైన కుటుంబముగా ఏర్పాటు చేసుకుని ఇటు దేవుని భయముతోనూ భక్తితోనూ తను తన భార్య ఇరువురు కలిసి వారు చేస్తున్న మంచి కార్యములను బట్టి దేవునికి ఎంతగానో మనము స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. 10 సంవత్సరములు చాలా త్వరగా గతించిపోయాయని అనే విషయములో ప్రియులరా, ఈ 10 సంవత్సరములలో వారి యొక్క జీవితంలో ఎన్నో కష్టములు చూడవచ్చు, నష్టములు చూడవచ్చు. అందుకంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, ప్రేమ వారి ఇరువురి యొక్క దాంపత్య జీవితంలో వారు చూసి ఉండవచ్చు. అయితే ఆదర్శవంతమైన కుటుంబము, చక్కని కుటుంబ వ్యవస్థ అనే విషయంకి వచ్చినప్పటికీ మనము బైబిల్ గ్రంథములో అకుల ప్రిస్కిల్లా దంపతులను మనము జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం. అకుల ప్రిస్కిల్లా అనే ఈ దంపతులు వారు చేసిన సేవ ముఖ్యముగా దేవుని దాసుడైన పౌలుకు వారు సహకరించిన సహకారము వారిరువురిని గురించి క్రొత్త నిబంధన గ్రంథములో 4 సార్లు ఉదహరించబడింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు వారిని గురించి ఉదహరించబడింది. కాన్వెంట్ హిల్స్ అండి, బైబిల్ గ్రంథములో చాలా కుటుంబాలు, దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబములు చాలా ఉన్నాయి. అయితే సహజంగా అకుల అను మాటకు అర్థం ఏంటంటే గరుడ పక్షి అని అర్థము. అకుల అను మాటకు గరుడ పక్షి. పక్షులన్నిటిలో రాజు పక్షిరాజు. అయితే పక్షిరాజుకు లేని ప్రాధాన్యత లేక ప్రత్యేకత దేనికి ఉన్నదంటే గరుడ పక్షికి ఉన్నది. కొన్ని సందర్భాలలో గరుడ పక్షిని వారు దేవుళ్ళుగా ఆరాధించిన సందర్భాలు కూడా మన భారతదేశంలో మరి ఆయా గ్రంథాలను బట్టి మనం చూడవచ్చు. అయితే గరుడ పక్షి గురించి నేను మీతో మాట్లాడడం లేదు, కానీ అకుల ప్రిస్కిల్లా పేరు ఒక్కటే ఎక్కడ రాయబడలేదు, గమనించాలి. ప్రిస్కిల్లా పేరు ఎక్కడ ఒక్క పేరు రాయబడలేదు. ఎక్కడ రాయబడిన 4 సందర్భాలలో కూడా ముందు భర్త పేరు అకుల, ఆ తరువాత ప్రిస్కిల్లా. ఈ ఇరువురి గురించి ప్రత్యేకముగా చాలా ప్రత్యేకమైన వారు జీవించిన జీవిత విధానమును గురించి పరిశుద్ధాత్మ తండ్రి తన గ్రంథములో అనేకమైన విషయములు తెలియపరిచారు. అయితే అసలు వీరు ఎవరు, ఎందుకు వీరు ఎంత ప్రత్యేక పరచబడిన వారుగా ఎంచబడిన వారై ఉన్నారు అంటే బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, 18వ అధ్యాయము చివరిలో అక్కడ మొదటి వచనంలో అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. ఎవరు వెళ్ళారు వారి యొద్దకు అంటే పౌలు గారు వెళ్ళారు. పౌలు గారు దేవుని యొక్క సేవను జరిగిస్తున్న గొప్ప దేవుని యొక్క దాసుడు.
యేసుక్రీస్తు ప్రభువు వారితో 12 మంది శిష్యులు ఆయనతో ఉండి ఎంతో ఘనమైన పరిచర్య చేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులరా, ఈయన యేసుక్రీస్తు ప్రభుతో పరిచర్య చేసిన వాడు కాడు, 12 మందిలో ఒకటిగా ఎంచబడిన వాడు కాడు. కానీ దమస్కు మార్గ మధ్యలో ప్రభువు యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనమును పొందుకుని ముఖ్యముగా క్రైస్తవులైన వారిని హింసించడానికి అతడు వెలుచున్న సమయంలో మార్గ మధ్యలో దేవుని యొక్క దర్శనమును పొందుకున్న ఏకైక వ్యక్తి బైబిల్ గ్రంథములో పౌలు గారు. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఆ తర్వాత సౌలుగా ఉన్నప్పుడు దేవుని దర్శనం పొందుకున్నాడు. ఆ తరువాత అతడు బాప్తిసం పొందుకుని పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడిన తరువాత ఆయన సేవా జీవితంలో అతి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొని యేసుక్రీస్తు ప్రభుని గురించి సువార్తను ప్రకటించిన వాడు ఈ పౌలు. అయితే ఈ పౌలు తన జీవితంలో సమస్తమును కూడా కలిగిన వాడు. ఒక పక్క అతడు యూదుడు, అంతేకాకుండా అతడు రోమా పౌరుషత్వమును కలిగిన వాడు, గమలీయేలు పాదముల దగ్గర విద్యను నేర్చుకున్నవాడు. అంతేకాకుండా పిల్లల ఇతడు మంచి ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా ఇతని గురించి పౌలు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇతడు కొరింథీ పట్టణమునకు సువార్త చేయడానికి వెళ్ళాడు, సేవ చేయడానికి వెళ్ళాడు. కొరింథీ పట్టణము బహు విగ్రహారాధన కలిగిన పట్టణము. అంతేకాకుండా అర్తెమే మహాదేవి నిలిచి ఉన్న లేక పూజించబడుచున్న ఆ ప్రాంతములో పౌలు సువార్తను మరి జరిగించడానికి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా దేవుని యొక్క సేవకులు పరిచర్య చేయాలంటే, సువార్తను ప్రకటించాలంటే ఆ ప్రాంతములో ఎవరు యోగ్యమైన వారు, ఎవరు ప్రత్యేకపరచబడిన వారు, ఎవరు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు, ఎవరు ఆతిథ్యం ఇచ్చేవారు అని కనుగొని ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను జరిగించే విధానమును కలిగిన వారు. దైవజనులు దేవదాసయ్య గారు దేవుని సేవకుల గురించి ఒక మాట అన్నారు. ఏమిటంటే, మీరు పేటలో నివసించండి, కోటను కొట్టమన్నారంట. ఎక్కడ నివసించాలి? పేటలో ఉండాలి. ఎక్కడ కొట్టాలి? మనం కోటను కొట్టాలంట. కోటను కొట్టాలంటే పేటలో ఉండాలి. ఆయన కూడా పేటలో ఉన్న వ్యక్తి కాబట్టి పేటలో ఉన్న పరిస్థితులు ఎరిగిన వారు కనుక ఆ దినములో ఉన్న ఈ యొక్క భయంకరమైన అస్పృశ్యత లేక ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు అంటరాంతనమును ఎరిగిన వారు కనుక ఆయన కూడా తన సేవా జీవితంలో ఇలాంటి ఎన్నెన్నో అనుభవాలు వారు చూశారు కనుక పెద్దలైన వారు ఏమన్నారంటే, పేటలో ఉండండి, కోటలు కొట్టండి అన్నారంట. ఇక్కడ కూడా ఆయన సువార్తను ప్రకటించడానికి వచ్చారు. ఆ ప్రదేశములు ఎవరు యోగ్యమైన వారు ఎవరు అని అంటే అక్కడ చూస్తే అక్కడ ఈ కుటుంబం కనబడుతుంది. ఎవరు అంటే అకులా ప్రిస్కిల్లా. ఈ అకులా ప్రిస్కిల్లా వారు ఆ ప్రాంతం చెందిన వారు కారు. ఎందుకంటే రోము నుండి వారు వెలివేయబడిన వారు, నెట్టివేయబడిన వారు. యూదులైన వారిని రోములో ఉన్న క్లౌది అనే అతడు రోమ్ పట్టణమును విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. బహుశా వీరు ఎటువంటి వారంటే ఒక బాటసారులుగా వచ్చిన వారు. అంతేకాకుండా ఈ కొరింథీ పట్టణము ఆ దినములలో మంచి వ్యాపార వాణిజ్య కేంద్రము. అటువంటి ప్రదేశానికి సువార్తను ప్రకటించడానికి పౌలు గారు వచ్చారు. పౌలు గారు వచ్చినప్పుడు ఏ కుటుంబం యోగ్యమో, ఏ కుటుంబం మంచిదో, ఎవరు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారో అని ఆలోచన చేసినప్పుడు ఈ కుటుంబానికి వచ్చినప్పుడు ఈ కుటుంబము అంటే అకులా ప్రిస్కిల్లా అనే ఈ దంపతులు ఎవరిని చేర్చుకున్నారో తెలుసా? ఒక గొప్ప దైవజనుడైన పౌలును తన ఇంట చేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా పౌలు గారికి చక్కని ఆతిథ్యం ఇచ్చిన వారు. ఆతిథ్యం ఎంతవరకు ఇస్తారు? చుట్టాలు వచ్చారు, 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు బాగా చూస్తారు.
ఆ తర్వాత గతించే రోజులు ఇంకా గడిచే కొలది ఏదో కొంత అసహనము, ఏదో కొంత ఎప్పుడు వెళ్తారని ఎంత బంధువులైనా, ఎంత రక్ష సంబంధికులైనా ఎంతో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకో ఈ కుటుంబము అంటే ముఖ్యంగా ఈ అకుల ప్రిస్టిల్లా ప్రియులారా ఆదర్శ దంపతులు అనే మాట ఎందుకు వాడబడిందంటే, ఇంచుమించుగా పౌలు గారిని ఈ అకుల ప్రిస్కిల్లా అని ఈ దంపతులు 18 నెలలు పోషించారంట. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా. ఎన్ని నెలలో సామాన్యమా? మీ కుటుంబాన్ని ఎంతమంది పోషిస్తున్నారు? మీ బంధువులు ఎంతమంది ఇంత ప్రేమగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు అంటే ప్రియులరా, నేను అన్నాను కదా ముందుగా, ఒక 10 రోజులు అయిందంటే కోపాలు తాపాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంకెళ్ళరా, ఇంకెక్కడ ఉంటారా అని రకరకాలుగా బాధపడిపోతూ ఉంటాం. అసలు ఊరు పేరు తెలియని వ్యక్తి. రెండవదిగా చూస్తే ఈ పౌలు ప్రియులరా ఆయన సువార్తలో గొప్ప పరిచర్య చేశారు. గొప్ప పరిచర్య, అంతకంటే మించిన పరిచర్య ఈ బైబిల్ గ్రంథంలో ఏ దంపతులు కూడా ఎవరు చేయలేదు. కారణం తెలుసండి, దేవుని పట్ల భయము కలిగిన వారు, భక్తి కలిగిన వారు ఎటువంటి వారు ఎలా ఉంటారంటే ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉంటారు. ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నారంటే కుటుంబ సంబంధమైన వారికి కాదు కానీ, లేక బంధువులకు స్నేహితులు కాదు కానీ, ఒక దైవజనుని యొక్క కష్టములో, దైవజనుని యొక్క శ్రమలో, దైవజనుని యొక్క ఇబ్బందిలో సహకరించిన దంపతులు ఈ రోజున లేవాలి. ఎంతమంది దైవజనునికి సహకారం ఉన్నారు? ఇప్పటికీ తమ్ముడు జయరాజు తన జీవితంలో దేవుని పట్ల ఇందాక అయ్యగారు తెలియపరిచారు, ట్రస్ట్ యొక్క విషయాన్ని జ్ఞాపం చేశారు. తనకు వివాహము కాక మునిపే ప్రియులరా దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగిన కుమారుడు యవన కాలములో ఏ విషయములో త్రుటిలు పోలేదు. మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, చూపులో కానీ, లేక ఏ విషయంలో కూడా అతడు ఏ సందర్భంలో కూడా పడిపోయిన సందర్భాలు లేవు తన జీవితంలో. అనుకునేవాడిని మా తమ్ముడికి ఎవరు వస్తారు భార్య ఎవరు వస్తారు అనుకునేవాడిని. దేవుడు ఏర్పరిచారు. పెయ్యిల వారి యొక్క కుటుంబంలో వెంకటరావు గారు, ఆదిలక్ష్మి గారి యొక్క కుమార్తె శుభాషిని యొక్క ఆ కుటుంబంలో దేవుడు కుటుంబంగా ఈ కుటుంబానికి జతపరిచాడు. యోగ్యమైన కుటుంబము. ఆ దినములలో మరి మేమందరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. మా అమ్మ సుశీలమ్మ గారు, నాన్నగారు సుబ్బారావు గారు, అలాగే అందరం కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న వారందరూ కూడా దైవజనులు, యోగ్యమైన కుటుంబం, మంచి కుటుంబం. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా మాటలు అన్నీ జరిగాయి, చక్కగా జరిగాయి. ఏ కుమార్తె వస్తుంది అని ఆలోచన విధానములో ప్రియులరా దేవుడు ఈ కుటుంబానికి, మరి సంఘానికి, ఈ కుటుంబానికి చక్కని కుమార్తెను శుభాషిని దేవుడు ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. అంతకుముందు కుమారుడు చేసిన ప్రియులరా పరిచర్యలు, సేవలు చాలా చక్కని విధానంలో నడిచేవారు. సింగపూర్లో ఉండి కూడా ఈ ట్రస్ట్ విషయంలో ఎంతగానో తపన పడేవాడు, ప్రయాసపడేవాడు. ఏర్పాటు చేసిన తర్వాత కొద్ది కాలానికి సింగపూర్ వెళ్ళిపోయాడు ఆయన. అక్కడి నుంచి ఫోన్లు నాకు అన్న ఎలా చేయాలి. ఎందుకంటే ఈ ప్రాంత గ్రామ వాసిగా ఒక ప్రత్యేకమైన గ్రామం ఆత్రేయపురం చిన్నపేట అనే గ్రామం. మీరు ఎవరో ఏమనుకున్నా సరే ఆ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటికి నాకు చాలా ఆశ్చర్యం. ఇప్పుడు యువత ఎలా ఉన్నారు కానీ అప్పుడు యువత చిన్నపిల్లలందరూ, ఒక వయసుకు వచ్చిన వారు అందరం కూడా ఆ దినాలలో కొద్దిమంది మాత్రమే బాగా విద్యను అభ్యసించిన వారు ఉద్యోగస్తులుగా ఉండేవారు. ఆ వారిలో డిఎస్ చెన్నారాయణ గారు, ఇల్లే విశ్వాసరావు గారు, వాళ్ళ కొంతమంది, చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు కానీ యవనస్తుల పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమను వారు కనపరిచారు. విశ్వాసరావు గారు, అలాగే టీవీ చెన్నారాయణ గారు. మేము 7వ తరగతి పరీక్ష రాస్తుంటే వీళ్ళు కిటికీలకి ఎలాడిపోరండి. మీకు అర్థమవుతుంది.
మేము పరిస్థితులు ఏ కిటికలన్నీ ఎలాంటి అనుకుంటారు మీరు? ఆ రోజులు జ్ఞాపకం వస్తే నాకు ఎలా ఉండదు, ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎందుకు కిటికీలు ఎలాడవారంటే కిటికీలు మాకు స్లిప్లు వేయడానికి జ్ఞాపకం. ఇప్పుడు ఎందుకంటే కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేస్తే ఎలా ఉంటాయంటే, అక్కడ మేము పరిసరాలు ఉంటే బొమ్మ దగ్గర కూర్చునేవారు. ఇప్పుడు మనకి వంతులు ఉండేది కాదు, అక్కడ పెద్ద వంతులు ఉంది కానీ ఇంత ఎత్తు ఉండేది. అది మేము వచ్చేస్తాను బయట లోపల కొత్త భయం, ఎందుకంటే అక్కడ రాసిన ఇక్కడ రాయమనివారు మమ్మల్ని. అక్కడ రాసిన మీరు ఇక్కడ ఏమి రాస్తే చెప్పమనివారు. తల్లిదండ్రులు భయపడేవాళ్ళు కాదు కానీ వీళ్ళకి భయపడేవాళ్ళు మేము. ఆ రోజులు జ్ఞాపకం చేద్దామంటే ఒకటే, ఎందుకంటే అన్ని సందర్భాలను ఎరిగిన వాడు కనుక కొన్ని విషయాలు ఇప్పుడు యూత్ వారికి కొన్ని విషయాలు తెలియపరచాలి. అంత కఠినంగా వ్యవహరించేవారు, ఎందుకంటే వారికి అంత అంటే మేము అప్పుడు సమయంలో చిన్నపిల్లలు పెట్టులో వారు మమ్మల్ని అంత ప్రేమగా చూచేవారు. సత్యనారాయణ గారికి ఉద్యోగం వచ్చింది, విశ్వేశ్వర గారికి ఉద్యోగం వచ్చింది. ఒక పక్కన ఉప్పలగుప్తం వెళ్ళేవాళ్ళు, ఒక పక్కనేమో దేవీపట్నం వెళ్ళేవాళ్ళు. దేవీపట్నంలో ఏమో విశ్వేశ్వర గారు ఉండేవారు, ఇక్కడేమో ఉప్పలగుప్తంలో ఈయన ఉండేవారు. మరి మా అమ్మ వాళ్ళు అలా వచ్చి వాళ్ళు వెళ్ళే పరిస్థితి కాదు, మేమే ముందు అక్కడికి వెళ్ళిపోవడం, చూడడం, వాళ్ళతో ఉండడం. అంత ప్రేమ ఈ రోజులు ఎక్కడ ఉంది? ఈ సహవాసం, ఈ ప్రేమ అనుబంధాలు. ప్రతిరోజు క్రిస్మస్ కార్యక్రమం వస్తే ఒక మంచి గొప్ప నాటిక, పెద్ద పేరు ప్రఖ్యాతులు పొందుకున్న నాటికలు వేయడం, రకరకాల విషయాలు. ఎందుకంటే అప్పుడు ఇటువంటి పరిస్థితులు లేవు. డినామినేషన్లని లేకపోతే ఆ సంఘం అని ఈ సంఘం అని. ఇప్పుడు కొంతమంది మహానుభావులు ఏంటంటే సంఘాల పేరు చెప్పి ప్రజల్ని, మనుషుల్ని, అనుబంధాలని విడదీసేస్తున్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో అక్కడ ఏమున్నాయి? ఆ రోజుల్లో ఏమి లేదు. అంత ప్రేమే, అంత ఐక్యత, అంత సంతోషం, అంత సమాధానమే. పిల్లరా ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా? ఆత్రేయపురం చిన్నపడ అంటే ఒక క్రైస్తవానికి ఒక పుట్టినీళ్ళు, ఇది ఎలుగెత్తి చాటిన ఊరిది. ఆ దినాలలో ఎటువంటి ద్వేషాలు కానీ కోపాలు కానీ ఏమీ లేవు, అంతా ఒకటే. అటువంటి దినాలలో మేము ఉన్నాం కనుక వారు నేర్చుకుని వారు చూసి ఈ రోజున మేము అందరం ఇలాగ వెళ్తున్నామంటే ఒకటి. ఎందుకంటే తమ్ముడు జయరాజు విషయంలో మేమేటువంటి పరిస్థితి కలిగి ఉన్నామో ఆ తర్వాత వచ్చిన వరుసల్లో చూస్తే తమ్ముడు జయరాజు వచ్చాడు. అంటే పరిచయం చేసే విషయంలో కానీ, సహకరించే విషయంలో కానీ, లేక ఈ కుటుంబ విషయంలో వీళ్ళరా ఒక చక్కని కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఇదంతా కూడా ఎందుకు నేను జ్ఞాపం చేస్తానంటే, ఆదర్శవంతమైన కుటుంబం అని మనం కాదు, ఆదర్శవంతమైన జీవితము జీవించే వారము ఉండాలి. అటువంటి విధానంలో ఈ అకుల ప్రిస్కిల్ల దేవుని సేవకు మొట్టమొదటిగా వారు దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే దేవుని సేవకు ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాకుండా దేవుని దైవజనునికి 18 నెలలు వారు ఇంటిలో పెట్టుకొని, సర్వసాధారణంగా మా జీవితాలు వేరుగుంటాయి, మీ జీవితాలు వేరుగుంటాయి. ఎలా ఉంటాయంటే మేము ప్రార్థనలు బయటికి వెళ్ళామంటే అర్ధరాత్రులు వస్తాము, 1 గంటకు వస్తాము, 2 గంటలకు వస్తాము, 3 గంటలకు వస్తాము. ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు వచ్చినా తలుపు తీయాలి. మరి ఆ రోజు పౌలు గారు సువార్తకి వెళ్ళి మరి ఎక్కడెక్కడో సేవ చేసి ఇంటికి వచ్చినప్పటికీ నీకు పని లేదు, నీకు ప్రతిరోజు నువ్వు బయటికి వెళ్ళిపోతా, మేము నీకోసం కూర్చోవాలా అనే విధానంలో వారు ఉన్నారా అంటే అలా లేరు. వారు అకుల ప్రిస్కిల్ల అలా లేరు. వారు ఎప్పుడు కూడా దైవజనుడైన ప్రియులరా ఈ యొక్క పౌలు గారికి సేవ విషయంలో, పరిచయ విషయంలో వారు పూర్తి సహకారం అందించారు. అంతేకాకుండా ఆ దినములలో కొంత భయంకరమైన పరిస్థితులు కూడా కలిగాయి. ఇంటికి తర్వాత మీరు చదువుకుని అధ్యాయంలో చూస్తే ప్రియులరా పౌలు గారిని సువార్త విషయంలో చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు పౌలు గారిని వెనకపెట్టి అకుల ప్రిస్కిల్ల ముందుండి వారి ప్రాణములు సైతము లెక్క చేయకుండా దైవజనుని కాపాడిన కుటుంబము అకుల ప్రిస్కిల్ల కుటుంబం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదర్శవంతమైన కుటుంబాన్ని రాసేసుకుంటే సరిపోదు, చెప్పేసుకుంటే సరిపోదు. ఎలా చూపించాలి? మనము ఎలా చూపించాలి? పిల్లరా
ఎలా చూపించాలంటే ఆతిథ్యం ఇచ్చే విషయములో చాలామంది సహకరించనే కాదంటలేదు. రోజుని కరోనా టైంలో రోజుని కొన్ని మూటలు లేక కొన్ని అని పట్టుకుని ఒక సాయంకాలం సమయంలో జయరాజు ఇంటికి వచ్చాడు. ఏంటమ్మా అంటే ఇది కరోనా టైం కదా, బయటకు వచ్చే పరిస్థితులు కాదు కదా, చాలా ఇబ్బందులు పడుతున్నారు దైవజనులు. నేను నా దైవజనుడిగా నేను నీకు ఇస్తున్నానని చెప్పి ఆ రోజుల్లో అతడు ఇంచుమించు 1-2 నెలల మీద పోషించబడి పోషణకరమైన కుటుంబ సంబంధమైన కిరాణా తీసుకొచ్చి ఆ బాబు ఇచ్చాడు. ఆ బాబు ఎప్పుడో 2 సంవత్సరాలు నేను మాత్రం మర్చిపోలేదు. కన్మని తెలుసండి, దైవజనుడికి మనం ఏం చేసినా దైవజనుడు మర్చిపోడు ఎప్పుడు కూడా. అది ప్రేమతో చేసేలా ఉండాలి, అది ప్రేమతో ఆతిథ్యం ఇచ్చే విధముగా ఉండాలి. అప్పుడే మన కుటుంబాలు ఆశ్రయించబడతాయి, దీవించబడతాయి. కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పరచడంటే సామాన్య విషయం కాదు. చాలా మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దంపతులుగా ప్రత్యేకపరచబడిన వారుగా, ఆశ్రయించబడిన వారుగా, ప్రియులరా, ఆదాము మొదలుకొని అకుల ప్రిస్కిల వరకు, నేటి కాలంలో మన వరకు కూడా అనేకమైన కుటుంబాలు ఉన్నాయి. నీకు కాదంటలేదు. కానీ ఒకటే, అకుల ప్రిస్కిల యొక్క జీవితంలో దేవుని పరిచర్యకు వారి సహకారులుగాను, ఆతిథ్యం ఇచ్చేవారు గాను, అవసరమైతే దైవజనునికి పక్షముగా నిలబడి ప్రాణములు సైతము లెక్క చేయలేదు. అంతేకాకుండా అకుల ప్రిస్కిల యొక్క జీవితంలో చూస్తే ప్రియులరా, దేవుని కృప కొరకు వేచి చూసిన వారు. బైబిల్ గ్రంథంలో గనురాలైన ఒక స్త్రీ ఉంటుంది. నేను ముగిస్తున్నాను. గనురాలైన స్త్రీ ఉంటుంది. ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె గనురాలైన స్త్రీ. దైవజనుడు వస్తూ వెళ్తూ ఉన్నాడు. ఒక గొప్ప దైవజనుడిని గుర్తించింది ఎలీషా గారిని. గొప్ప దైవజనుడు గుర్తించడమే కాకుండా ఆ దైవజనుడికి కావలసిన సమస్తమును కూడా ఆమె సిద్ధపరిచిన పిదప ఆమె సంపన్నమైన కుటుంబంలోనూ ఉన్న బ్రతికిన కుటుంబం. అయితే ఈ ప్రవక్త వెలుచు వస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్త కొరకు వారి మిద్ది మీద ఒక చక్కని గదిని సిద్ధపరిచింది, ఒక బల్లని ఏర్పాటు చేసింది. ఆ దైవజనుడికి కావలసిన సమస్తమును సమకూర్చింది. ఒక దినాన్న దైవజనుడు అంటాడు, అమ్మా నీకేం కావాలి? నీ గురించి నేను రాజుతో మాట్లాడినా, లేకపోతే నేనేం చేయాలి నీకు? ఆమంటది నాకేమొద్దు అంటది, నాకేం అవసరం లేదంటది. నువ్వు మాత్రము మా ఇంటికి వస్తూ ప్రార్థన చేసి వెళ్తుండు నాయనా అని ఆ దైవజనుడు కోరింది. అయితే దైవజనుడు తర్వాత కుటుంబంలో లోటును తెలుసుకున్నాడు. లోటు ఏంటంటే సంపన్నమైన కుటుంబం, అన్ని విషయాలలో కూడా బహుగా ఆశ్రయించబడిన కుటుంబం, కానీ వారికి ఏమీ ఎవరు లేదంటే పిల్లలు లేదు. పిల్లలు కలగడానికి వయసు కూడా అయిపోయింది వారికి. స్త్రీ ధర్మము నిలిచిపోయింది. ఇక పిల్లలు కానీ పరిస్థితి కూడా లేవు. కానీ దైవజనునికి ఆతిథ్యం ఇవ్వడం వలన, దైవజనుని ప్రేమించడం వలన, దైవజను కొరకు వారు ప్రయాసపడడం ద్వారా ఆయన అంటాడు, అమ్మా వచ్చే సంవత్సరానికి నీ ఇంటిలో కుమారుడు పుడతాడన్న. సాధ్యమేనా? సాధ్యం కాదు. ఎందుకంటే స్త్రీ ధర్మము నిలిచిపోయింది కాబట్టి, ఆమె పరిస్థితులు ఇక సహకరించే పరిస్థితులు కాదు కాబట్టి వారు తలంచుకోవచ్చు. కానీ మనకు సాధ్యము కాని వాటిని ఎవరికి సాధ్యము? దేవునికి సాధ్యం. మనుషులకు సాధ్యం కాదు కానీ దేవునికి సాధ్యం. కాబట్టి ప్రియులరా, ఆ దైవజనుడు ఆ ఇంటిలో ప్రార్థన చేసి దైవజనునికి ఆతిథ్యం ఇవ్వడం వలన, సహకరించడం వలన, ప్రేమించడం వలన మరొక సంవత్సరానికి దేవుడు ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని మందిరాన్ని, దేవుని పరిచర్యను ఎవరైతే జరిగిస్తారో, ఎవరైతే చేస్తారో వారి కుటుంబాలు ఆశ్రయించబడతాయి.
కుమారుడు చేసే ప్రతి పనులు కూడా ఇప్పుడు కూడా గుప్తంగానే ఉంటాడు. ఏం చేయాలన్నా చేసినా ఎవరికి కనబడని పరిస్థితి. చాలామంది ఈ ఆత్మీయులైన వారు నేను చూస్తూ ఉంటాను. చాలామంది వీళ్ళరా సహకారం అందించేవారు చాలామంది ఉంటారు. ఎందుకంటే పైకి కనపడకుండానే దేవుని కార్యములు చేసే విధానంలో నా ఆత్మీయులు చాలామంది ఈ బ్యాగ్లో. ఈ కుటుంబము సత్యనారాయణ గారు, కుమారుడు ఢిల్లీ విజయ్. ఏమిటంటే వాళ్ళు సేవాపరంగా లేక సంఘపరంగా వారు దూరంగా ఉన్న నాకు నా కుటుంబానికి దగ్గర బంధువులుగా ఉంటారు. అది నేను మరవలేను. ఏ విషయం సరే నా ఆత్మీయ బిడ్డలు అనేక మంది ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. కానీ ఎందుకు నేను మాట్లాడుతున్నాను తెలుసండి, దేవుని విషయంలో ఎవరైతే శ్రమ పడతారో ప్రయాసపడతారో ఆ కుటుంబాలు ఆశ్రయించబడతాయి. ఇందాక నేను జ్ఞాపకం చేసుకున్నాను, కాకువారి కుటుంబం వాసవుల కుటుంబాలు ఏర్పరచబడ్డే ఆ దినాలలో ఎడ్ల బండ్లు నాకు తెలిసేది. ఎడ్ల బండ్లు తెలుసు నాకు, ఎందుకంటే 51 సంవత్సరం ఉన్నాను. 50 సంవత్సరాలు దాటి 51లోకి అడుగుపెట్టాను. అన్నీ మర్చిపోనుకున్నారు. 50 సంవత్సరాలు లేదంటే దగ్గరగా 10 సంవత్సరాలకే అన్నీ ఒక తెలుసుకున్న అనుభవాలు వస్తూ ఉంటాయి. 50 సంవత్సరం, ఈ 50 సంవత్సరాల కాలంలో వారు చేసిన పరిచర్యలు కానీ లేక వారు జీవించిన జీవితాలు కానీ వీళ్ళరా అతి సామాన్యమైన కుటుంబాలే. కానీ ఒక ప్రక్కన వీరందరూ కూడా దీవించబడ్డారు. ప్రీతల్లి సుశీలమ్మ గారు, బొబ్బలంక వారు ఎక్కడున్నారు? బొబ్బలంక వారు అప్పుడు తమ్ముడు జయరాజ్ ఎక్కడున్నాడు? సింగపూర్లో ఉన్నాడు. ఒక రోజు అంత బాబు అక్కడికి వెళ్తాన్నాడు, చెల్లికి సంబంధం చూద్దాం అన్నది. అందరం వెళ్ళాం, వాడికి వెళ్ళి కూర్చొని మాట్లాడాం. అమ్మ మంచి కుటుంబం మీది, చెల్లిని చేద్దాం అనుకున్నాం. ఆయా బావగారు కూడా చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. అప్పుడే చెప్పాను నాకు పులసెత్తానండి, ఇప్పటికి ఇవ్వలేదు. అప్పుడే అన్నారు పులసెత్తామన్నారు. అప్పటి నుంచి పులసెవ్వలేదు. కానీ ఆ రోజు మాత్రం మీ బంధం ఏర్పడడానికి నేను ఒక సాధనంగా వాడబడ్డాను. దేవునికి స్తోత్రం చెప్పడం అందరూ కూడా. ఆ రోజు మా అమ్మ నువ్వు వస్తే చాలు బాబు, నువ్వు రాక మనం వెళ్దాం, అక్కడికి వెళ్దాం, చూద్దాం పరిస్థితి అని. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా కుటుంబ సంబంధమైన విషయాలలో నన్ను వారి కుటుంబ సభ్యునిగానే ప్రేమించారు. అన్ని విషయాల్లో కూడా ఒక కుమారుని వల్లే వారు అన్ని విషయాలు కూడా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి రోజు బైబిల్ మిషన్ సంఘంలో సుభాషిని ఒక సింగింగ్ టీంలో ఆ బిడ్డలతో కలిసి వారు చక్కని పరిచయం చేయడం. ఆ బావగారు మరి ఆయన అయితే మాకు పరిచయం లేదు, కానీ ఆయన వెనకలో ఉన్న మా బావగారు మాత్రం మాస్టర్ గారు సొంత. మరి బావగారు అంటే ప్రేమ. ఇటీవల కాలంలో వారి తండ్రి గారు, మరి సుభాష్ తండ్రి గారు చనిపోయినప్పుడు కూడా మేము అందరం అక్కడికి వెళ్ళడం జరిగింది. చక్కని ప్రేమ కుటుంబాన్ని కలిగి ఉన్నాం. మరి దేవుడి 10 సంవత్సరాల్లో మీతో నడిచిన జీవితం అడుగులో అడుగేస్తూ, మరి నా తమ్ముడిని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తూ, మరి ఏ కార్యక్రమానికి ఆటంకం లేకుండా చేస్తుంది సుభాష్ని. అవునా కదమ్మా? చేస్తున్నావా కదా, చెయ్యాలి అలాగా. ఎందుకంటే మాట నేను ముగిస్తున్నాను. భార్యకు శిరస్సు ఎవరు అమ్మా? ఎవరు? భర్త. భార్య భర్తకు కిరీటం అంటారు. భార్యకు భర్త శిరస్సు. నేను కాదంటలేదు, నేను చాలా శిరస్సు అంటే నేను, కానీ శిరస్సు మీద ఏముంటుంది? కిరీటం ఎవరు అమ్మా? అంటే మాకంటే పై స్థానం ఇచ్చాడు దేవుడు మనం. అర్థం ఉందా? అలాగా నేను మమ్మల్ని ఎత్తి మీద కూర్చోమని కదా అక్కడ. అటు మీకు ఒక స్థానం ఇచ్చాడు దేవుడు. కిరీటము భద్రంగా కాపాడుకోలే. కిరీటము చాలా సున్నితమైనది, గౌరవమైనది. భర్తకు కిరీటం అంటే అర్థం ఏంటంటే ఆయన చేసే ప్రతి పనిలో ప్రతి పురుషుని వెనుక భార్య ఉంటుంది. నువ్వు ఉంటున్నావు కదా అమ్మా? ప్రతి పురుషుని వెనుక భార్య ఉంటుందంటే అక్కడ వెనుక ప్రోత్సాహం కావాలి. భక్తిలో, ప్రార్థనలో నీ భర్త యోగ్యమైన వాడు. నీ భర్త అందరి చేత శబాస్ అనిపించుకునేవాడు. మరి పెయ్యిల వారి కుటుంబంలో
అంత గొప్ప తమ్ముడిని మేము మరి కొట్టేసారి మీరు మా బాబు బాగా అవునంటారా కాదంటారా? అవునండి. మీరు కాదు వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే బామర్దులు బతుకుది ఎవరు, బావగారు బతుకుది ఎవరు? బామర్దులు బావగారులు. ఆయన మేము చేసే ప్రతి విషయంలో కూడా మా బావగారు మాకు ఎంతో సహకారం, వంటల విషయంలో కానీ ఏ విషయంలో ఇంకా ఏ విషయంలో కూడా. దేవునికి స్తోత్రం అంతా కూడా. అలాగే మీరు ఆదర్శవంతుల దంపతులు ఉండాలని నేను ఆశిస్తూ, దేవుడు బిడ్డల జీవితంలో 10 సంవత్సరములు సుదీర్ఘమైన వారి జీవితంలో మంచి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి వారికి చక్కని కుమారులను దేవుడు అనుగ్రహించాడు. ఇందాక చదువుకున్న మొదటి వాక్యంలో నీ పిల్లలను నీవు చూసేది ఇశ్రాయేలు మీద సమాధానం కాక. ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్న విషయాలు చెప్పాలి కానీ టైం లేదు కాబట్టి, ఎందుకంటే పూర్వ విషయాలు కూడా కొన్ని సందర్భాలు కలిసి వచ్చినట్టు చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను మాట్లాడే మాట మీ బిడ్డలకు మీరు నేర్చుకోవాలి, మీరు తెలుసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే అప్పుడు చెప్పే వయసు ఒకరికి ఉన్నా చెప్పడానికి వారికి తెలియదు, వారికి మాట్లాడలేదు. కాబట్టి రాబో రోజుల్లో కూడా మరింతగా ఈ గ్రామము లేక ఈ కుటుంబం యొక్క బిడ్డల యొక్క పేరు ప్రఖ్యాతులు ఎల్లలు దాటి అలాగే విశ్వవ్యాప్తముగా కొనియాడబడాలని దేవుని సేవకునిగా నేను ఆశీర్వదిస్తూ బిడ్డలను బహుగా దేవుడు దీవించి వారి సేవ పరిచర్యలో అనగా ముఖ్యముగా వారి సహకారములో ఇంకా అనేక మంది దైవజనులు బలపరచబడలాగున నేను దిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాలని ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను ముఖ్యముగా మరి తమ్ముడు మరి జయరాజు గారిని కుమార్తె ఆత్మీయ కుమార్తె శుభాషిలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె రామా అప్పుడు పెళ్లి డ్రెస్, ఇప్పుడు ఇందాక డ్రెస్ చూసిన మనలో ఇప్పుడు మళ్ళీ కూడా డ్రెస్ వచ్చింది కదా. మా తమ్ముడు ఇందాక డ్రెస్ వచ్చాడు, ఇంకో డ్రెస్ వచ్చింది. ముందు పెళ్లి డ్రెస్, ఇప్పుడు రిసెప్షన్ డ్రెస్ కదా. మీ ఇద్దరు ఒకసారి గుడ్ ఆఫ్ థ్యాంక్స్ వెళ్ళిపోయిన తర్వాత బావగారు అక్కడి నుంచి నాకు చెప్తున్నారు, ఒకసారి మీరు రండి, మనం ఈయన గుడ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత దాన్ని మీరు రెడీ చేయండి. మరి ఈ సమయంలో తమ్ముడు జయరాజు గారు అందరికీ ఆశీర్వాద భోజనం ఉంది. చక్కని పంటికి ఇంపైన ముక్కుకి సువాసన కలిగించే భోజన పదార్థాలు ఉన్నాయి. అందరూ భోజనం చేశారు. అందుకంటే మీరు కంగారు పడతారు, ముందు ఇంటికి ఇచ్చేయండి. ఆయన అన్ని ఏర్పాటు చేశారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తమ్ముడు జయరాజు గారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మా యొక్క ఆహ్వానం మన్నించి మా యొక్క గృహానికి విచ్చేసిన మీ అందరికి కూడా వందనాలు చేయించుకుంటాం. మరి ముందుగా చెప్పకపోయినా సరే ఈ యొక్క సౌండ్ విని ఈ ప్రాంతానికి వెళ్ళి యొక్క కూడికి ఇచ్చేసిన సేవకుడు మరి మణిప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు చేయించుకుంటున్నాను. మరి నా యొక్క జీవితంలో మరి వివాహ జీవితమై నాకు 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 10 సంవత్సరాల్లో కూడా అనేకమైన ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా దేవుడు తన యొక్క చాలినంత కృప్తో మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించిన విధాన్ని బట్టి నేను ఎప్పుడో అనుకున్నాను 10 సంవత్సరాలు అవగానే నేను ఒక కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలి, అందరికీ తెలియపరచాలని. ఈలోగా మా అమ్మమ్మ కూడా బాగోకపోవటం అదే ఒక విషయం. ఎందుకంటే మనం మనుషులు కోల్పోయిన తర్వాత అనుకోండి, అయ్యో మేము ఉండగా నేను ఇది పెట్టుకుంటే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నది మీ తల్లిదండ్రులను సన్మానించాలి. అయితే అందరికీ తల్లిదండ్రులు ఒకరు మాత్రమే ఉంటారు, కానీ నా యొక్క జీవితంలో స్టెప్ బై స్టెప్ ఉన్నారు. కొంతవరకు నా తల్లిదండ్రులు నన్ను కన్నారు, తర్వాత నా తాతయ్య అమ్మమ్మ కొంతవరకు పెంచారు, తర్వాత మా చిన్నాన్నగారు ఆయన ఆధ్వర్యంలో నేను చాలా వరకు పెరగడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మందికి తెలుసు. అయితే నా తల్లిదండ్రులను ఈ విధంగా ఒకసారి గణపరచాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నా యొక్క కుటుంబీకులు, నా యొక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే వాళ్ళందరినీ కూడా ఒకసారి భేద అభిప్రాయం లేకుండా వాళ్ళ సొంత బిడ్డలకి మాకు కూడా ఎటువంటి భేదం లేకుండా ఒకే ఎవరైనా చూస్తే వీళ్ళు ఎవరి పిల్లలు అని అడిగితే చెప్పేవారు కాదు ఎవరేంటని. ఒక్కొక్క సందర్భంలో నా హాస్పిటల్కి వెళ్తే ఎవరైనా అడిగేవారు మా చిన్న గారిని మా అబ్బాయి అని చెప్పేవాడు. ఎందుకంటే అంతలాగా మమ్మల్ని పెంచుకొచ్చారు, అంతలాగా మమ్మల్ని సాక్కొచ్చారు. ఇప్పుడు ఈ రోజు నేను అన్నం తింటున్నానంటే 5 వేళ్ళు ఏ రీతికి అయితే ఉపయోగపడతాయో మనిషికి, నా యొక్క జీవితంలో కూడా నేను ఒక ఎదుగుదలకు ఉన్నానంటే
ఈ 5 వేళ్ళు ఎవరంటే నా తల్లిదండ్రులు, నా తాతయ్య, అమ్మమ్మ, తర్వాత నా చిన్నమ్మ, తర్వాత నారికిమిల్లి చిన్నమ్మ గారు, తర్వాత నా యొక్క చిన్నమావయ్య. నాకు చిన్న వయసులో అన్నదమ్ములుగా పెరిగాము. తర్వాత మళ్ళా వాళ్ళ మిసెస్ వారి భార్య వచ్చినప్పటికి కూడా మమ్మల్ని వేరుపరచకుండా మమ్మల్ని కూడా సొంత అన్నదమ్ములుగా, సొంత చెల్లెలుగా ఆ రకంగానే సాకొచ్చింది. ఇటువంటి బంధుత్వాలు ఏంటి, కుటుంబాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి మా అందరూ కూడా వస్తే కనుక వీళ్ళందరూ కూడా చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి సత్కరించాలని ఆశపడుతున్నాం. మా యొక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎక్కడైనా సరే అందరూ ముందుకు రావాలి. బాగా ఆవిడ చెల్లి కొంగులెట్టుకుని వచ్చేస్తారో నాకు తెలవవసరం లేదు. నేను వెళ్ళిపోతాను. వీడియో వెళ్తుంది, నువ్వు మధ్యలో డిస్టర్బ్ చూడు, పంపించి నువ్వు ఎక్కడ ఉన్నావు లివింగ్ ఆడు మొయ్యలేడు. డాడీకి ఇచ్చి వాళ్ళకి వెళ్ళిపోండి, ముందుకు వెళ్ళిపోండి. అసలు గిఫ్ట్లు అయిపోయింది, కట్ చేసి కేక్ వెనక్కి కోల్తలుగా తగ్గినవారు. అమ్మ మీరు వెళ్ళిపోవచ్చు కదా, అక్కడ కూర్చొని అలాగే వెళ్ళిపోండి. వద్దు వెళ్ళిపోండి, అలా కూర్చోండి, అక్కడ కూర్చోండి. అమ్మాయి వెళ్ళిపోండి, అక్కడ కూర్చోండి, మళ్ళీ తిరగకూడదు. ఒకసారి ముందుగా కోసాల మంగమ్మ గారు, అమ్మగారు రావాలి. వచ్చి ఏం పర్లేదు, ఆయుస్ ఉంది నీకు, ఏం భయపడదు. ఇంతమందిని నల్లెత్తరెట్టలు అందరూనే కొన్ని లక్షలకు వచ్చి పెట్టారు, కొన్ని కోట్లకు వచ్చి పెడతారు. వీళ్ళు ఇది ఎక్కడికి వెళ్ళట్లేదు, ధైర్యంగా ఉండు. థర్డ్ ఎంక్వైరీ అవుట్ అవ్వలేదు, కట్టలేదు గ్యాస్ పట్టణం లేదు కదా. అందరూ కూడా బావగారు కూడా ఒకసారి రండి. ఇలాగా ఈ అమ్మగారికి సంబంధించిన అందరూ కూడా సరిలాగండి. ఒకసారి మీరు అందరు మనవలు, మనవరాళ్ళు, మూడు మనవరాళ్ళు ఎత్తుకున్నావు. ఇంకెంతమంది ఎత్తుకున్నావు నువ్వు? అమ్మ మనవరాలను చూసావు, 3 మనవరాలను చూసావు, ఇంకా 3 మనవరాలు ఇంకేమన్నా ఉన్నారా? ఆనంద భాస్కర్ అయ్యే 2 మంది ఒకసారి ఒకసారి మంగమ్మ గారి యొక్క మనవరాళ్ళు, 3 మనవరాళ్ళు, మొత్తం అలగల్లుళ్ళు, మనవలు, మీకు అందరూ ఒకసారి వచ్చండి. ఇక్కడికి అందరం బాగా మీరు కూడా వచ్చింది, ఇలా వచ్చండి, 2 ముందుకు వచ్చండి. సుభాషిణి గారికి సంబంధించిన అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వారు కూడా ఒక పక్క వచ్చేయండి. రండి. మార్టీరు గ్రామ ప్రథమ పౌరురాలు మా సహోదరి కుమారి. తెలుసా మీకు విషయం? మార్టీరు పంచాయతీ ప్రెసిడెంట్ గారు, అంత పరిస్థితి కూడా దేవుడు చేపట్టుకు వచ్చారా? అల్లుడు గారు లేరండి, ఇంకా ఉన్నారు? ఇంకా అమ్మా ఇంకా ఉన్నారు? టీవీలో ఉంది మనవరాలు
ఫోటోలు తీయండి ఇప్పుడు తీయాలి. ఇప్పుడంటే మనోజ్ బ్యాచ్ అండి ఇది. దివ్య దేవుడు నిన్ను దీవించును గాక, భూమి చేసిన వాడు పోషించును గాక, రక్షకుండవు క్రీస్తు రక్షించును గాక, పరమా వైద్యుడు స్వస్థ పరచూచుండును గాక, పనులన్నిటిని సఫల పరచూచుండును గాక, దైవాత్మ ధైర్యంబు అంతన మోక్షంబు విజయము ఈ పాట మిత్రుడారా రమ్ము మైత్రితో పారా అధికమైన ఆటలు వాసించు మన్నాన వీలో మిత్రుడారా రమ్ము. ప్రార్థన చేసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. యాకోబు యొక్క బిడ్డలను చూసి యాసావు అడుగుచున్నాడు, వీరెవరు అని. యాసావుతో యాకోబు అనుచున్నాడు, వీరు దేవుడు నాకు దయచేసిన బిడ్డలు, నన్ను ప్రేమించి నా శ్రమలలో, నా కష్టములలో, నా బాధలలో నన్ను ధైర్యపరిచి, నన్ను బలపరిచి, పరదేశిగా పరవాసిగా ఉన్న నా పట్ల దేవాది దేవుడు తన కనికరమును, తన ప్రేమను కనపరిచి నాకు ఇచ్చిన ఈ బిడ్డలు దేవుని బిడ్డలే అన్నాడు. నిజమేనైనా ఒకసారి సంజయరావు గారిని, అలాగే ప్రభు మంగమ్మ గారిని ప్రేమించి దేవా ఇచ్చిన బిడ్డలను బట్టి, కుమారుని బట్టి, కుమార్తెలను బట్టి, వారి కుమార్తెలకు ఇచ్చిన అల్లులను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి, కుమారులు కుమార్తెలను బట్టి, వారి అల్లుడు గారులను బట్టి, దేవా వారి మనవులు మనవరాలను, దేవ నా తండ్రి అనేకమైన తరము నా తండ్రి చూడడానికి తల్లి గారికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి, యోగ్యతను బట్టి దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా దీవించండి, ఆశీర్వదించండి. దేవా నీ సహాయం చేయమని, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని దేవా నిన్ను ప్రార్థన చేస్తున్నాం. సమస్తమును మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వకరముగా జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దైవాశిష్యులు కలుగును గాక. మరి సమయంలో మరి మనవరాళ్ళు, అలాగే మనవలు, అంటే అల్లుళ్ళే మనవళ్ళు, అందరు కలిసి మనవలు అందరు కలిసి ఏంటమ్మా అందరు సర్వోదయంగా సత్కరిస్తున్నారు. తప్పలు కూడా అందరూ కూడా గట్టి కొట్టిందమ్మా, గట్టిగా గడువు తప్పలు అందరూ కూడా. అలా కాదండి, ఆయన ఆశీర్వాదం, మీ బ్లెస్సింగ్ ఇంకా ఆశీర్వాదం అంటే. ఓకే, మరి సమయంలో వారి మామగారికి, అమ్మమ్మ గారికి ఒక బహుమానం చెంపకూడదు, ఈ లోపల ఏదో ఉండాలనుకోలేదు. అందరూ కూడా పెట్టుకోండి, అందరూ గిఫ్ట్ ఇస్తున్నారు. గప్పలు కూడా అందరూ కూడా. ఆరు రాసిరేంద్ర మీరే బాగా చూడతారు అసలు. అలాగే ముందు తర్వాత సుశీలమ్మ గారు, సుబ్బారావు గారు ఒకసారి. సుశీలమ్మ గారు, సుబ్బారావు గారు త్వరగా తొందర రండి. రమ్మ రావాలి. సుశీలమ్మ గారు, సుబ్బారావు గారు ఎక్కడున్నారు?
వాళ్ళు గొడవదులేండి, వాళ్ళు చూసుకుంటారు కింద, వాళ్ళు చూసుకుంటారు చక్క పెట్టుకునే వాళ్ళు. మర్చిపోకి ఆదిత్యం ఈ గౌరవం ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. నీటిలో ముంచేసి వాళ్ళకంటే ఉంచాడు. త్వరగా రావాలి, శుభ్రంగా త్వరగా రావాలి. తీసురా నాన్నగారు రండి నాయగారు. వస్తారా? తీసుకురండి. రే దగ్గర తీసుకెళ్ళండి రా మీరే ఎక్కడికి. మనవాళ్ళు పిల్లలు దగ్గర పెట్టుకోండి. పాట పడతాం కాదు మీరు. ఫోటో తీసుకెళ్ళండి మనవగారిని. అత్తగారు ఇందాక పాట పడింది కూర్చోండి. ఏ మా నాన్నగారు రండి, ఇలా కూర్చోండి. ఆవిడ కూర్చోండి అక్కడ. మారండి. రండి మన వాళ్ళందరూ రండి. డబ్బులు కూడా అందరూ కూడా గట్టిగా డబ్బులు కూడా అందరూ కూడా. పండు ఇడుతాడు. తీసు మా టీవీ చూస్తున్నారా? గిప్పించారా? ఈ సమయంలో టీఎస్ అన్నాన్ని గారు మరి అమ్మగారు నాన్నగారు అమ్మగారు రండి. ఇది స్వీకరించాలి మీరు. అమ్మ మీరు లేకండి. అమ్మా ఇందిరా మాయ గారు విన్నాను ఎందుకు నాన్న అలాగే మరి టీవీ గారిని కుటుంబ సభ్యులు గారిని డబ్బులు కూడా అందరూ కూడా త్వరగా అలాగే గోసాల చేతి గారు మా కుమార్తె సహోదరి రాజు గారు రావాలి త్వరగా. సరిందరలు రమ్మా నీకు వయసు ఉంది అక్కడ పిల్లలు చెప్పలేదు రమ్మా. గోసాల సుబ్రహ్మణ్యం గారు దొరికిన కుమార్తె ఇందిరని కూడా గౌరవిస్తున్నారు. కూర్చోండి ఇక్కడ నీకు అది అందుమంది నీకు నాన్నగారి స్థానం అది కూర్చోమంటారు.
నాన్నగారి పేరు మీద జరిగింది. కూర్చోమ్మా. రాజు గారు వచ్చారా? గోసల్ రాజు గారు త్వరగా రావాలి. సహోదరి సేతు గారు కూడా రావాలి. తప్పుడు కూడా అందరూ కూడా. రాజుగారి చేతి గారు కదా. గోసల రాజు గారు కూడా త్వరగా రావాలి పైకి. త్రిపురా ఒకసారి రండి, వెళ్ళిపోతుంది కానీ ఒకసారి ఒక్కసారి. రాజు గారు త్వరగా రావాలి కొంచెం. కూర్చోండి కూర్చోండి. అంత తప్పని కూడా అందరూ కూడా సహోదరి చేతులను కూడా సన్మానిస్తున్నారు. తప్పలు కొట్టుంటారా? సరే, మరి ముందుగా అలా కదండి జంటలు ఇప్పుడు అది ఒకసారి ఎందుకంటే సుభాష్ని వారికి ఒకసారి ముందు అవకాశం ఇచ్చేద్దాం. సరే రండి బాగా, మీరు రండి ఒకసారి రండి. మీరు ఎలా ఉన్నాడు ఒకసారి. సుభాష్ నిరామ నల్లి కూర్చోండి. మా కాదనుకు మాట కూడా ఇది కట్టింది. రండి సుభాష్ నగర్ పాప కూర్చొని వస్తారు, అందరూ వస్తారు. సరే సరే అండి. సుభాష్ గారి వారి యొక్క కుటుంబ సభ్యులు మరి పేరు అందరూ సుభాష్ యొక్క అన్నయ్య గారులు, ఉదయన్ గారులు, అలాగే అక్కలు ఇంకెవరైతే ఉన్నారు దయచేసి అందరూ రండి ఒకసారి. త్వరగా రావాలి మీరు. అమ్మ రండి రండి బాగా రండి. ఇంకెవరున్నారు? రండి రండి త్వరగా. సంజయ్ మంగోడు గట్టిగా పట్టు పడిపోద్ది. మాట్లాడకూడదు మైక కట్టించిన నా మాట దగ్గర ప్రేమ సంతోషం పంచుకుని మరి సమయంలో ఇద్దరు లేచి నిలబడేది కూడా ఎదురెదురుగా ప్రమాణం చేయించాను. ఒకసారి సుభాష్ని ప్రమాణాలు చేశావు కదా నువ్వు, చెప్పించాం కదా, గుర్తుందా నీకు? ఊరు చెప్పాలి, ఊరు చెప్పిన ఓ ప్రమాణం చేసి ఆరోగ్యవంతులు, వ్యాధివంతులు, భాగ్యవంతులు, దుఃఖమందులు, సంతోషమందులు భర్తలుగా స్వీకరిస్తున్నానని నేను ప్రమాణం చేసి నా భార్యగా స్వీకరిస్తున్నానని ఈయన ప్రమాణం చేశాను. మరి సమయంలో నా దాంట్లో అప్పుడు మనం మర్చిపోయాం. పక్కన చూడండి, అందరూ బావగారులు అందరూ పక్కన చూడండి. సరే, అలాగే సిస్టర్స్ కూడా పక్కన చూడండి. ఆ రోజు మీరు తోటి పిల్లి కూతురు లాగా మీరు సహకరించుంటారు.
ఏంటిది? నువ్వు నేను మనం. నువ్వు నేను అది ఎంత చెప్పుడు ఒకసారి, చెప్పుడు ఒకసారి చెప్పనమ్మా. అది మరి మైకేది వీడియో తీయండి. మైకేది నువ్వు నేను చెప్పు. నువ్వు నేను మనం. ఏంటి? మనం అన్నప్పటికీ దాంట్లో వేసుకోండి. మనం అన్నప్పుడు దాంట్లో వేసుకోండి. నువ్వు నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను మనం. గట్టిగా గట్టిగా పడుతుంది. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా దేవారావయ్యా మరి ఈ క్రీస్తులో అయ్యగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన జరిగించారు. మహోన్నతుడైన మా ప్రభువా, దేవాలైన 10 ఏళ్లలో మీరు ఈ దంపతులకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కుటుంబపరమైన, సేవపరమైన, భక్తిపరమైన ప్రభు నీ ముందు వారు మరి కనబడుచున్నారు. తండ్రి జ్ఞాపకం చేసుకున్నాము ఇచ్చిన కుమారులను బట్టి నీకు వందన స్తోత్రములు. ప్రభు కనబడిన కేకు మరి ఎంత మధురముగా, ఎంత చక్కగా, ఆకర్షణీయంగా, అందులో వేయబడిన పదార్థాలు అన్నీ ఉపయోగార్థమై ఎలాగైతే ఉంటాయో వీరి జీవితంలో కూడా ఇకను జరగబోయే విషయంలో కూడా అట్టి శ్రేయస్కరమైన విషయములకు అందించమని తిరుపతి దేవుని నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. మీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని బలమైన కృపనిధి మీరు చల్లగా చూడాలని. మీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని బలమైన కృపనిధి మీరు చల్లగా లైట్ వెలిగిస్తారు, బాగా వెలిగిస్తారు. లైట్ వెలిగించండి. ఇదండి డబ్బులు కూడా అందరూ కూడా
దయానిధి తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తున్నా. ఇంతవరకు ఎంతో సంతోషకరముగా నా తండ్రి బిడ్డల యొక్క జీవితంలో 10 సంవత్సరములు సుదీర్ఘముగా నువ్వు ఆస్వాదించిన దేవానికి స్తోత్రములు. నీ మనుషుల దయందును దేవుని దయందును పొద్దున్నట్లుగా బిడ్డను వర్ధిల్లపరిచేసి దేవా మరింతగా బిడ్డలను బలమైన సాధనములుగా నీ సేవా పరిచర్యలకు అలాగే వారు తలపెట్టిన ప్రతి కార్యములను సఫలపరచుమని దైవజనులు దేవదాసగిన ఆత్మ దైవరత్న పరిశుద్ధుల ఆత్మలు ప్రభు తోడుకొచ్చున్నాను. యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు భూమియందు గాక. మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసి క్షమించిన ప్రభావం శోధ లేక వీడు తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి దీవెన కాపుదల గత 10 సంవత్సరములుగా నీ కృప నీ ప్రేమ నీ కనికరమతో మా ప్రియ కుమారులు జయరాజ్ గారిని కుమార్తె శుభాషిణను దీవించిన తండ్రి నీ రాక పర్యంతము వరకు బిడ్డలకు మంచి ఆరోగ్యమును ఆయుష్ను క్షేమమును సమాధానమును మీరు అనుగ్రహించి వారు తలపెట్టి ప్రతి కార్యమును సఫలపరిచి మీ మనుషుల దయందును దేవుని దయందును వదిలినటువంటి బిడ్డలను వర్తింపజేసి దీవించి ఆశీర్వదించుదువు గాక. ఆమేన్. అలాగే మరి రండి ఈసారి బావగారు అలాగే చెల్లు రండి. ఇందాక ఇస్తున్నారు కదా రండి అమ్మా రండి. ఎవరు ఇస్తారు గిఫ్ట్లు ఇప్పుడు రండి.
భోజనానికి సిద్ధపడండి అమ్మా. అమ్మా భోజనాలు ఏంటంటే ఆల్రెడీ అక్కడ భోజనాలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూస్తున్నవారు చూడండి, భోజనం చేసేవారు చేయండి. అమ్మా వెళ్ళండి భోజనం పెట్టేందరలో రండి బాగా రండి. ఏ పట్టుకొచ్చారు పిల్లలు పట్టుకొచ్చి చూపించండి మాకు. మామూలుగా ఉండదు ఇక్కడ. చదివింపుల కార్యక్రమం జరుగుతుంది. బావగారు మాత్రం వచ్చిన వారందరూ భోజనం చేసి వెళ్ళండి. చదివింపుల కార్యక్రమంలో బావగారులు, బామ్మర్దులు, చెల్లెళ్ళు, అక్కలేదు అక్కలున్నారా లేరు చెల్లెళ్ళు కలిసి చదువుకులు చదువు పెళ్ళి అయితే చదువులు ఉంటాయి కదా మరి. అమ్మ రండి వెళ్ళండి. ఇంకా చూస్తారా చూడండి, చెప్పిన కింద భోజనాలు జరుగుతున్నాయి. వీడియో మాయా ఇదంతా వీడియో గంట ఇంచుమించుగా గంట 2 గంటలు వచ్చింది. ఇది ఎలా కూర్చోాలండి?